శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ నెల గణపతి నామం పీఠం పేరు, పూజా సమయాలు, రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలను కోర్కెలను తీర్చేటటువంటి అద్భుతమైన వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. మనకున్నటువంటి కష్టం కోరిక తీవ్రతను బట్టి ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 21 ఇలా ఇన్ని మాసాలు ఆచరిస్తానని సంకల్పం తీసుకుని ఈ వ్రతాన్ని అన్ని మాసాలు ఆచరించడం వలన మనకున్నటువంటి కష్టం కోరిక తప్పకుండా తీరుతుందని ఒక నమ్మకం. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే బహుళపక్ష చవితి చంద్రోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఆచరించాలి. దీని ప్రకారం చూస్తే ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో అంటే జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాపం నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2026 జూలై 3 శుక్రవారం ఉదయం 8:58 ప్రారంభమయ్యి 2026 జూలై 4 శనివారం ఉదయం 9:45 చవితి తిథి ముగుస్తుందండి. చంద్రోదయ సమయానికి చవితి తిథి జూలై 3 శుక్రవారం ఉన్నది కాబట్టి ఈ రోజే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఈ రోజు ఉదయం స్వామివారికి ముడుపు కట్టుకుని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలండి. సాయంత్రం వ్రతం ఆచరించుకోవాలి. ఉదయం ముడుపు కట్టుకోవడానికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 4:50 నుండి ప్రారంభించి ఉదయం 8:11 లోపు మీరు ముడుపు కట్టుకుని స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:04 నుండి 10:30 లోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం వ్రతం ఆచరించుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 5:50 నుండి 8:10 లోపు మీరు వ్రతం అయితే ప్రారంభించుకోవచ్చు. ఈ నెల గణపతిని కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాలండి. అలాగే స్వామివారి వ్రతం చేసేటప్పుడు పూజాపీఠ ఏర్పాటు చేసేటప్పుడు శ్రీశక్తి గణపతి పీఠం అనే పేరు చెప్పుకుని మీరు పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. ఇంకా స్వామివారికి వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుడికి తప్పకుండా అర్ఘ్యం అయితే సమర్పించాలండి. కాబట్టి రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుని ఆ టైమింగ్స్ లో మీరు చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించండి. ఇంకా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కొత్తగా ఎవరైనా ప్రారంభించాలనుకుంటే ఈ నెల నుండి ప్రారంభించవచ్చా అంటే ప్రారంభించుకోవచ్చండి. జ్యేష్ఠ మాసం శుభమాసమే కాబట్టి ఈ నెల నుండి ప్రారంభించుకుని మీరు వ్రతాన్ని ఎన్ని మాసాలు నిర్వహించుకోవాలనుకుంటున్నారో అన్ని మాసాలు కూడా కంటిన్యూ చేయండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.